చాలా మందికి పొటాటో అంటే పిచ్చ ఇష్టం ఉంటుంది కదండి. నాకు కూడా చాలా ఇష్టం. పొటాటో తోటి ఎన్ని డిషెస్ చేసినా ఇంకా కొన్ని డిషెస్ మిగిలిపోయే ఉంటాయి. ఎందుకంటే పొటాటో అంత వర్సటైల్ ఉంటుంది నాలాగా. ఏమంటారు? ఇవాళ నేను చేయబోయే ఈ పొటాటో ఫ్రై కూడా చాలా వర్సటైల్, వెరీ స్పెషల్, నాకు చాలా ఇష్టమైన డిష్. మా ఇంట్లో పడి తింటామన్నమాట. సో ఈ పొటాటో ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీ కిచెన్లో ఉన్నాయో లేవో ఒకసారి చూసొద్దురు. కానీ దానికంటే ముందు మీ అందరికీ వెల్కమ్ టు స్వాతి స్వదేశీ. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందాం. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ డిష్కి మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కానీ ఆయిల్ అయితే అవసరం పడుతుంది. సో నేను ఆల్రెడీ పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకున్నానండి. సో ఇది కొద్దిగా వేడెక్కాలి. అయితే ఆలూకి బెస్ట్ కాంబినేషన్ జీరా. ఆలు జీరా ఎప్పుడు కలిపినా చాలా బాగుంటుంది. అలాగే ఆలు జీరా మెంతి కూర అయితే ఇంకా అసలు డెడ్లీ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఇందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. ఓకే, ఇది కాస్త వేగాలి. వేగినాక కొద్దిగా వెల్లుల్లిపాయని కచ్చపచ్చగా తరుక్కుందాం సన్నగా. ఈ వెల్లుల్లిపాయలా కొంచెం వేగుతుండగా ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకోవాలి. ఇది ఎంత సన్నగా అవుతే అంత బెటర్. నా దగ్గర ఈ చాపర్ ఉంది కాబట్టి నా పని చాలా ఈజీ అయిపోతుంది. అలాగే ఈ మొత్తం ఉల్లిపాయని ఇందులో వేసేసుకుందాం. ఇది ఇలా వేగుతుండగా కొద్దిగా ఇంగువ, అలాగే ఒక పచ్చిమిరపకాయ ముచ్చికి తీసి జస్ట్ స్లిట్ చేసి వేసేద్దాము. అంతే. అలాగే కొద్దిగా మ్యాగీ మసాలా అనమాట. మ్యాగీ ప్యాకెట్లో వచ్చే మసాలా కాదు, మ్యాగీ బునా మసాలా అని వేరే దొరుకుతుంది, అది. సో ఈ డిష్కి మసాలా కంపల్సరీ. సో ఎందుకు వేస్తున్నాను, ఇది ఉండాలా అనే ఫీలింగ్ పెట్టుకోకండి, ఒక డిష్కి వేసేసేయండి. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు. అయితే ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నేనేం బాయిల్ చేసేటప్పుడు వేసుకోలేదు. ఇంత కూర కదా, చూసుకొని వేసేసుకోండి. అలాగే కారం కావాలి. బాగానే కారంగా ఉంటుంది కూర. సో ఇది అంతే. ఇప్పుడు ఇవి కొద్దిగా అన్నీ వేగాలి. ఆల్రెడీ వెల్లుల్లిపాయ వేసాను కాబట్టి మీరు ఇంకా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఏమి వేసుకోక్కర్లేదు, జస్ట్ ఇదే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుక్కొని సన్నగా దీంట్లో వేద్దాం. చాలా సింపుల్ డిష్ అండి. బేసిక్గా దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు, ఎక్కువ ప్రొసీజర్ కూడా లేదు, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేవు అంటే దుంపలు ఒక్కటి మనం ఎక్కువ రోజులు పెట్టుకుంటాం కదా ఇంట్లోనే. సో కాబట్టి దుంపలతోటి ఈ కూర చేసుకోవచ్చు. మనకి ఇళ్లలో ఎలా స్టాక్ పెట్టుకునే వెజిటబుల్స్లో దుంప కూరలు కొంచెం స్టాక్ పెట్టుకుంటాం కాబట్టి ఉల్లిపాయలతో పాటు. దిస్ ఈజ్ వన్ సచ్ వెజిటబుల్. మీకు కావాలంటే కొంచెం కసూరి మేతి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది దీంట్లో. బట్ ఈ డిష్ యాజ్ ఇట్ ఈస్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక రౌండ్ కలుపుదాము. అంతే. దీంట్లో ఇప్పుడు ఘాటు
కొద్దిగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు. అయితే ఎక్కువ విజిల్స్ రానియకండి, అలాగే బంగాళదుంప వేసాక ఎక్కువ కలపకండి. జస్ట్ ఒక రౌండ్ ఇట్లా టాస్ చేసుకోండి. అంతే, మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే వెరీ వెరీ టేస్టీ ఆలూ ఫ్రై రెడీ అవుతుంది. అయితే ఈ ఆలూ మసాలా ఫ్రైకి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, దాంతోపాటు ప్రొసీజర్ కూడా వీర సింపుల్. మరి దీన్ని తినే కాంబినేషన్ ఏంటో తెలుసా? వేడి వేడి అన్నం లేదా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని రెసిపీని ఒకసారి రీక్యాప్ చూడండి. నేను అంతలోగా దీనికోసం ఒక మంచి సర్వింగ్ బౌల్ తీసుకొస్తా. సో ఇప్పుడు చాలా కొద్దిగా వాటర్ వేస్తాము. జస్ట్ ఇది ఒక చిన్న, అంతే, అదే నీళ్ళతోటి ఇది కుక్ అవుతూ ఉంటుంది. దీన్ని పక్కన స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ స్టవ్ మీదకి దాని కాంబినేషన్ పుల్కా అని చెప్పాను కదా, చాలా బాగుంటుంది పుల్కాలతో తింటే. అయితే చాలామంది చపాతీ చేసుకుంటారు కానీ పుల్కాలు అంత బాగా రావు. నాకు కూడా యాక్చువల్లీ రావు. యాజ్ మా ఇంట్లో నా హెల్ప్ వచ్చే వరకు నాకు కూడా పుల్కాలు చేయడం అంత గొప్పగా వచ్చేది కాదు. బట్ ఇందు వచ్చిన తర్వాత నేను కూడా చపాతీ చేసేదాన్ని, కానీ పుల్కాలు ఇట్లా పొంగుతూ చేయడం అన్నది నాకు కూడా తెలియదు. ఇందు వచ్చినాక నేర్చుకున్న ఒక 2 పుల్కాలు చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది తెలుసా. అయితే ఈ పుల్కాలకి ఏంటంటే చిన్న చిన్నగా రౌండ్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. పుల్కాలు ఇది మరీ సన్నగా ఉండకూడదండి. బేసిక్గా పుల్కాలకి ఏంటి కిటుకు అంటే మరీ సన్నగా ఉండకూడదు, అలానే మరీ ఇట్లా మందంగా కూడా ఉండకూడదు. ఒక మీడియోకర్ రేంజ్లో ఇవి ఒత్తుకోవాలి. అండ్ అన్నీ ఈవెన్గా ఒత్తుకుంటే మీకు పుల్కాలు చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇంతే, ఒకటి చేసుకొని కాల్చుకోవాలి. అయితే చాలామంది దీన్ని స్టవ్ మీద కాల్చకూడదు అంటున్నారు. నాకు నిజంగా తెలియట్లేదండి. ఇప్పుడు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు. కొంతమంది కాల్చమంటున్నారు, కొంతమంది కాల్చొద్దు అంటున్నారు. బట్ ఆథెంటిక్గా చూస్తే మన చిన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ చేసేవారు కదా. మరి ఇప్పుడు సడన్గా వద్దంటున్నారు. మరి అలా కాల్చాలా వద్దా నాకు కూడా క్లారిటీ లేదు. బట్ మేమైతే ఇంట్లో చేసేసుకుంటున్నాము. ఒకవేళ దానికి నిజంగా ఆథెంటిక్గా ఏదైనా రీజన్ ఉంటే కమెంట్ బాక్స్లో నాకు కొంచెం మెన్షన్ చేయొచ్చు కదా, మీరు ఏమంటారు? ఇప్పుడు దీన్ని కూడా చక్కగా కుక్ చేద్దాం. కొంచెం కాలిన వెంటనే మనం స్టవ్ మీదకి హీట్ తోటి పొంగించుకోవడానికి ప్రయత్నిద్దాం. మా ఇంట్లో కంపల్సరీ చేసిన ప్రతిసారి పొంగుతుంది. మీ ముందు చూపిస్తున్నప్పుడు ఫ్లాప్ అవుతే తిట్టుకోకండి. పొంగుతుంది చూసారా, చక్కగా పొంగితే బాగుండేది. బట్ ఇవి నా పుల్కాలు. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుందాము. ఒకటి మంచి సర్వింగ్ బౌల్. అంటే మంచిదని ఎందుకంటున్నానంటే ఫస్ట్ కళ్ళకి అపీలింగ్గా ఉంటేనే కదండి తింటారు. పిల్లలకే కాదు మనకు కూడా కళ్ళకి అపీలింగ్గా ఉండాలి. సో ఇప్పుడు ఈ కర్రీని ఇక్కడ పెడతాలే. సో చూసారు కదా, వెరీ టేస్టీ. అయితే దీన్ని చపాతీలతో తింటే ఇంకా బాగుంటుంది. సో నేను కొద్దిగా తయారు చేసుకున్న పుల్కాలు, అండ్ నేను ఎప్పుడు పుల్కాలు తయారు చేసుకున్నా కంపల్సరీ ఇట్స్ అ మ్యాండేటరీ దట్ ఐ ఈట్ విత్ అనియన్స్ అండ్ లెమన్. సో పైనుంచి కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకుందాం.
అండ్ ఈ పుల్కాలని ఆహా వావ్, జస్ట్ రైట్, జస్ట్ అమేజింగ్. నేను చేశానని కాదు చెప్తున్నాను, ప్రామిస్ అండి. మీరు చేసుకొని ఇది ఇది డెఫినెట్గా ఎక్స్ట్రాడనరీ కర్రీ ఫర్ పుల్కాస్ అండ్ చపాతీస్ ఆల్సో. నన్ను నమ్మండి, పైన ఒక స్క్వీజ్ ఆఫ్ లెమన్ ఈజ్ అమేజింగ్. ఓ గాడ్, ఎవడయ్యా ఫుడ్ని కనిపెట్టాడు? ప్రతిదీ ఇంత టేస్టీగా ఉంటే డైటింగ్ ఎలా చేస్తాం చెప్పండి? మీరు మాత్రం ఏదో ఒక డైటింగ్ చేసుకుంటూ అప్పుడప్పుడు నా వంటలు కూడా చేసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయండి. దీన్ని ఎలా తయారు చేయాలో ఒకసారి మళ్ళీ రీక్యాప్ చూడండి. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక ఎక్స్ట్రాడనరీ డిష్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ ఈటింగ్ అండ్ కీప్ వాచింగ్ స్వాతి స్వదేశీ. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.